హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రసన్న. వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ హ్యాపీగా ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేనండి, మష్రూమ్స్ అండి. ఇవి సూపర్ మార్కెట్ నుండి తీసుకొచ్చాం. కర్రీ చేద్దామని ఈరోజు మష్రూమ్స్ మసాలా కర్రీ చేద్దాం. అట్లానే మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం, గార్డెనింగ్ ఛానల్ కోసం తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అట్లాగే ఈ మష్రూమ్స్ చాలా ఆరోగ్యానికి మంచిదంటండి. ఈ క్యాన్సర్ కణాలు అసలు లేకుండా చేస్తుందంట. డి విటమిన్ పుష్కలంగా ఉంటుందంటండి. ఇప్పుడు మనందరూ బిజీ షెడ్యూల్ కదా, బిజీ లైఫ్లో కనీసం ఎండ తగిలే పరిస్థితులు ఉన్నట్ల ఎవరు ఎండలో ఉండలేకపోతున్నారు. దానికి చాలా సహాయపడుతుందంటండి డి విటమిన్కి. ఓకేనా? అనేక పోషక విలువలు ఉంటాయని డాక్టర్స్ చెప్తున్నారు. ఒకసారి అప్పుడప్పుడు మనం కూడా తీసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా కర్రీ చేద్దాం. నేను ఇప్పుడే తీసుకొచ్చాను ఫ్రెష్గా. ఇలా బాగున్నాయి. ఇలాంటి దీంట్లో వేసేద్దాం. ఇది చేసే విధానం అంతా మీకు చూపిస్తాను. ఇలాంటి మష్రూమ్స్ పైన చిన్న లేయర్ లాగా వస్తుందంట. పొట్టు తీసేద్దాం. పొట్టిగా ఒక చిన్న పొరలాగా ఇదిగండి ఇట్లా ఇవి తీసేవాలన్నమాట. ఇది ఈజీగా వచ్చేస్తుంది. లేదంటే నైఫ్ తోటి ఇది ఇట్లా ఈ పొర అండి, సన్న పొర ఉంటుంది అన్నమాట. తీసేస్తే ఈ లేయర్లో ఇట్లా వచ్చేస్తుంది. ఈజీగా నీళ్ళతో వచ్చేస్తుంది. ఇట్లా తీసేవచ్చు. మష్రూమ్స్ ఈ పుట్టగొడుగులు కూడా అంటారు కదా, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంతకుముందు ఒకసారి చేశాను నేను, అప్పుడు వీడియోలో పెట్టలేదు. ఇట్లా తీసేద్దామండి. ఇవంతా ఈ పొర ఇట్లా నీళ్ళతో అంటే వచ్చేస్తుంది. మొత్తం ఇట్లా వేసుకోండి. ఓకే, ఇదిగోండి ఈ లేయర్ అంతా తీసాం కదా. ఇప్పుడు కట్ చేసుకుందామండి. ఈ విధంగా కొంచెం పెద్దవనుకో ఇలాగా 4 కట్ చేసుకోవచ్చు. 4 కట్ చేసుకోవచ్చు. ఇట్లాంటి చిన్నవనుకోండి 2గా కట్ చేద్దాం. ఓకే,